నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే. అన్న, ఢిల్లీకి కేటీఆర్ వణికిపోతున్న కాంగ్రెస్ నేతలని వస్తుంది. అంటే వీళ్ళేమో కాంగ్రెస్ నేతలేమో కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడా, ఎప్పుడు జైలుకు పోతాడా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది అయితే చూస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంది? వెళ్తే అసలు ఏం జరగబోతుంది? ఇక్కడ ఏంటంటే కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్నట్టుగా అన్న. ఎవరి యాడ్లు వాళ్ళు వేసుకుంటున్నారు ఇక్కడ. ఉమ్, కానీ కేటీఆర్ గారు అరెస్టు అనే వార్తలైతే మనం గత నెల రోజుల నుంచి చూస్తున్నాం. అవును. దీపావళికి బాంబు పేలబోతుంది, ఉమ్, దీపావళి తర్వాత బాంబు పేలబోతుంది అని ఓకే. రకరకాల వార్తలు రావడం. దానికి మన మంత్రి పొంగులేటి గారు కూడా ఆటం బాంబ్ అని చెప్పి. ఎస్ ఆటం బాంబు పేలబోతుందని మరొక హింట్ ఇచ్చారు. ఓకే. ఏంటి ఆటం బాంబు అంటే అందరూ ఊహించినట్టు బీఆర్ఎస్ పని ఖతం, ఉమ్, కేసీఆర్ గారి పని అయిపోయింది. ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ లో బలమైన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారే. ఉమ్, కేటీఆర్ గారు కూడా అయిపోతే ఇంకా హరీష్ రావు గారు ఇంకేం ఉండదు అనే తలంపులో రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ఉమ్. కొన్ని రకాల సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కేసీఆర్ గారు ఎందుకు ఇప్పటి వరకు రంగంలో దిగకపోవడానికి కారణం? అదే కదా ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం అదే. ఉమ్, ఇప్పుడు కాదు, ఈవెన్ బిడ్డ అరెస్టు తర్వాత కూడా ఆయన మీడియా ముఖానికి రాలే, ఎటువంటి ఇవి చెప్పలే. ఉమ్, బట్ ఎన్నికల క్యాన్వాసింగ్ సందర్భంగా బయటకు వచ్చి ఒక 3-4 సార్లు క్యాన్వాసింగ్ తిరిగిన తర్వాత 5వ సారికి ఎప్పుడో ఒక సందర్భంలో ఓపెన్ అయ్యి మాట్లాడారు. ఉమ్, ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఓకే. మీద ఎవరైనా కౌంటర్లు కానీ సటైలు కానీ వేస్తే ఉమ్, దానికి మన అభిమన్యుడిలాగా కేటీఆర్ గారే సర్వశక్తులు ఒడ్డి దాన్ని డిఫెన్స్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ లెవెల్లో హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఉమ్, తర్వాత ఇంకెవరు నాయకులు లేరా? ఉమ్, ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇంకా. కానీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళు ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు, వారు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఉమ్. ఒకప్పుడు ప్రెస్ మీట్ అంటే ప్రతి ఒక్క మంత్రి గారు కూడా పెట్టేవారు, మాజీ మంత్రులు అయిన వీళ్ళందరూ కూడా అవునవును. మాట్లాడేవారు. అవును. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. ఉమ్, ఎంతకని కేటీఆర్ గారు ఒక్కలే దాన్ని లాక్కొని వచ్చే పరిస్థితి ఉంటది. ఉమ్, ఆఖరికి కేటీఆర్ గారికి కూడా అర్థమైందేమో, మ్యాక్సిమం నన్ను వీళ్ళు అరెస్ట్ చేస్తే గానీ పడుకున్నట్టు లేరు, ఉమ్, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఒక ఉమ్. 3 days బ్యాక్ కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఉమ్. ఇటు మన తండ్రి కేసీఆర్ దిగుతారా, లేకుంటే ఇక మొత్తానికి అంతమైపోయినట్టున్నా బీఆర్ఎస్? అట్లా ఎవరో చెప్పగలమండి. బీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమ సాధన కోసం పుట్టిన పార్టీ. ఆ దిశగా వాళ్ళు అడుగులు చేశారు. ఒక్కసారి స్తబ్దుగా ఉండిపోయిన ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఓకే. అఫ్ కోర్స్ కేసీఆర్ గారి నిరాహార దీక్ష అనేది ఒక్కసారి ఆయన కబంధ హస్తాల నుంచి జనాల్లోకి వెళ్ళిపోయింది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళిపోయాక ఇంకెవరు ఆపడం వల్ల కాలేదు. సకల జనుల సమ్మెతో తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఓకే. ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే సెంట్రల్ ని కూడా షేక్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే. బట్ ఒక్క కేసీఆర్ గారే తెచ్చారు, ఆయనే జాతిపిత అనేది నా అభిప్రాయం ప్రకారం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఆయన కూడా ఎక్కువ పాలు పంచుకున్నారు, ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు. ఈవెన్ ఓకే. కేటీఆర్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, చాలా చేసి. ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత మన జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళాక అందరి సాధనతో వచ్చింది. కాకపోతే టీఆర్ఎస్ సాధన కోసం పుట్టిన పార్టీగా వీళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళడం, ఆ విధంగా 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఇప్పుడు ఒక్కొక్కటిగా గత 10 ఏళ్లలో ఏవేవి జరిగాయో అని ఒక్కొక్కటిగా తీస్తుంటే, ఓహో ఇన్ని జరిగాయా, ఇన్ని స్కాములు ఉన్నాయా, ఇక్కడ కూడా కొన్ని మతలబులు ఉన్నాయా అని ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఫస్ట్ వచ్చింది ఏంటి? ఫోన్ ట్యాపింగ్. అవును. 7వ తేదీన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 3వ తేదీ కౌంటింగ్ రోజు గెలుచుకున్నారని తెలియకుండా 4వ తేదీ ఉదయమే ఆ సీడీలన్నీ తగలబెట్టేశారంట ఆయన ఎవరు, ప్రణీత్ రావు గారు. ఓకే. సార్ తర్వాత 11వ తేదీకి ల్యాండ్ క్రూజర్లు ఏవో కొన్నారు, విజయవాడలో బాడీ మార్ఫింగ్ కోసం పంపించారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం పంపించారని వచ్చారు. అదొక స్కామ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ కూడా షేక్ చేసేస్తుంది. అవునా? అవును. ఇకపోతే కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటున్నారు. ఏంటి తీరా చూస్తే అక్కడ ఏదో మేడిగడ్డ దగ్గర చిన్న కుంగింది, ఇదయింది అంటున్నారు. దాని రిపేర్కే 100 కోట్లు అవుతుంది అంటున్నారు. అవుతుందిగా మరి. ఏంటి అసలు ఇంత పక్కాగా మిషన్ భగీరథ అన్ని చేసిన వ్యక్తులు ఇట్లాంటివి చిన్న చిన్న వాటికి ఎందుకు ఎక్కడ దొరికారు? అఫ్ కోర్స్ మన జనాల నేచర్ కూడా ఏంటంటే తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ మచ్చను చూస్తాం. మిగతా అంతా తెల్లగా ఉంది కదా రావాయ్, అది తీసుకో అంటే అది వద్దు, ఆ మచ్చ ఎందుకు వచ్చింది అక్కడ
హ్యూమన్ సైకాలజీ అది. అవును. సో దాన్ని పట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఉమ్, అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం కేటీఆర్ గారు ఏదైతే ఫార్ములా 1 రేస్ సంబంధించి నెక్లెస్ రోడ్ లో అది రన్ చేశారో ఉమ్, అప్పుడు ఈయన ఒకడు నిజంగా ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి ఈయనేగా, ఆ ఉమ్, పవర్ అలా ఉండేది. ఉమ్, సో అక్కడ ఫైనాన్స్ సంబంధించి ఈయన ఐటీ మినిస్టర్ అండ్ మున్సిపల్ శాఖ ఉండేవాడు ఈయన. ఉమ్, సో దీనికి ఇక నిధులు డైవర్ట్ చేసేసి ఆ ఫార్ములా రేస్ కి 55 కోట్లు ఏదో వెచ్చించారట. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా మేమేదో అడ్జస్ట్ చేసుకుంటాం, ఆడిట్ జరిగినా కూడా చూపించుకోగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తో నడిచిపోయింది. ఓకే. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి రీసెంట్ గా ఆ 55 కోట్ల వ్యవహారం ఏమైందని ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఆయన ఈ వ్యవహారం అంతా చెప్పారు. ఓకే. అసలు ఒక జీవో లేకుండా లేదంటే ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ లేకుండా ఒక శాఖకు సంబంధించిన నిధులు వేరే శాఖకి ఎలా మళ్ళీ చిన్న చిన్న ఆఫీసుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మార్కెటింగ్ ఖర్చు పెట్టాలంటే ముందు మార్కెటింగ్ హెడ్ అనేవాడు ఫైనాన్స్ మేనేజర్కో లేదా ఎండీకో మెయిల్ పెట్టాలి. ఉమ్, మెయిల్ పెడితే అప్రూవల్ వచ్చిన తర్వాత అప్రూవ్డ్ ఆ ఫైనాన్స్ నువ్వు ఇవ్వచ్చు అంటేనే ఇస్తారు. ఉమ్, అలా కాకుండా ఎండీకి చెప్పకుండా అప్రూవల్ తీసుకోకుండా ఫైనాన్స్ కూడా మార్కెటింగ్ కూడా ఇచ్చేసాడు అనుకోండి, ఉమ్, అంటే వీళ్ళిద్దరు ఏదో ఆలోచి పడుతున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా ఎండీకి తెలియకుండా. అవును. మార్కెటింగ్ స్ట్రాటజీ చెప్తున్నా, బిజినెస్ లెక్కలు. ఓకే. వ్యవస్థ అయినా అంతే, ఒక శాఖకు సంబంధించిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించినవి ఉపయోగించాలి. ఓకే. అలా ఉపయోగించకుండా ఇటు మళ్లించడం వల్ల మంచి పనికే ఉపయోగించినా కూడా దారి మళ్లించినట్టే లెక్క. ఓకే. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా అర్థమైనట్టుంది, ఆయన కూడా అరెస్ట్ అయితే ఉంది, వెళ్తా లోపలికి వెళ్ళాక జిమ్ములు యోగాలు చేసుకుంటా మరి కొద్దిగా తగ్గుతా, నెక్స్ట్ ఇమీడియట్ బయటికి రాగానే పాదయాత్ర చేస్తా, మీరు సిద్ధమా, నేను ఎలాగ మీరు నన్ను తొక్కు పెట్టినా మరి కాస్త బంతిలో పైకి లేస్తా అంటున్నాడు. అన్నా నేను అడిగేది అది కాదు, ఒకవేళ కేటీఆర్ కనుక లోపలికి వెళ్తే జిమ్ములో యోగాలు చేసే అదే కేసీఆర్ గారు బయటకు వస్తారా లేదా అనేది మీ అభిప్రాయం. అంతే. కేసీఆర్ గారు తర్వాత చూసుకునేది ఎవరు? ఇప్పుడు కుంటెత్తి లెక్క నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కేటీఆర్ నడిపిస్తా ఉన్నారు, వేరే ఇంకెవరు బయటకు వస్తలేరా అని మీరే చెప్తున్నారు. కేటీఆర్ లోపల పోతే ఏడ మరి ఎవరు? తప్పకుండా కేసీఆర్ గారు రావాల్సిందే, ఎందుకంటే ఆప్షన్ లేదు. కేసీఆర్ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన వాష్రూమ్ లో ఎక్కడొక జారి పడిపోవడము, ఆయన తుంటేముకు ఆపరేషన్ అవ్వడం, దట్టు 70+ కదా, వయసు మీద పడిన తర్వాత మునుపటి అంత యాక్టివ్నెస్ అనేది ఉండదు. అవును. ఒకవేళ ఏ సర్జరీ అయినా లేటుగా ఆ జాయింట్ కలవడం కానీ సర్జరీ రికవర్ అవ్వడం కానీ లేట్ అవుతుంది. సో దానివల్ల కొంత అనారోగ్యం, కొంత వయసు మీద పడడం వల్ల ఆయన ఎందుకో ఫామ్ హౌస్ గా పరిమితం అవుతున్నారు అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయన బయటకు రావాల్సిందే, వస్తారు. ఒకవేళ రాలేని పరిస్థితిలోనే ఉంటే ఇంకా ఇంకేం నెక్స్ట్ ఆప్షన్ హరీష్ రావు గారే ఉన్నారు. ఒకవేళ కవిత గారు ఉన్నారు. పట్టించుకోపోతే హరీష్ రావు గారు పట్టించుకోపోతే అది మనం చెప్పలేము. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ గారి పని కూడా అయిపోయింది, ఆయన మునుపట్లాగా ఎక్కడ స్పందించట్లేదు, రావట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని. చెప్పలేం, రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటుందో ఎవరు చెప్పలేరు. ఏమో ఇదే బీఆర్ఎస్ వేరే 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 పార్టీలో విలీనం అవుతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి, అలా అవ్వచ్చేమో. అలా గానీ అయితే అప్పుడు మళ్ళీ సెంట్రల్ నుంచి కొంత బలం వచ్చిన తర్వాత వేరేలా మారొచ్చేమో కదా, చెప్పలేం కదా. రాజకీయాల్లో ఏంటంటే అసలు ఏమీ కాదనుకున్నోడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, అన్ని ఉన్నోడు ఎందుకు మరి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని ఓడించిన ప్రజాస్వామ్యం అన్నది. సో ఈ రాజకీయాలు అంటారా, చెప్పలేం. మీరు అన్నట్టు కేసీఆర్ గారు అన్ని తానే నిలబడి ముందుకు నడిపిస్తారా, లేదంటే ఒక్కసారి కుంటు పడుతుందా అనేది మీ సందేహం. చెప్పలేం. కేటీఆర్ గారు అరెస్ట్ అయిన కొద్ది రోజులుగా బయటకు వచ్చారనుకోండి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టేగా. నేను అడిగేది ఏంటంటే అన్న, ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ ప్రయాణం వెనుకున్నటువంటి అసలు రహస్యం ఏంటి? ఆ ప్రయాణం అనేది ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? అది ప్రజలకు కానీ కేటీఆర్కి కానీ? మేబీ నేను అనుకోవడం ఆయన ఒక రకమైన న్యాయ నిపుణుల సలహా కోసం వెళ్తున్నారేమో నా అభిప్రాయం. బట్ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసింది ఏంటంటే, నేను వస్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళందరికీ వణుకే, అమృత్ ఉంది కదా, అటల్ స్కీమ్ పెట్టింది, దానికి సంబంధించి వీరు నీటి సరఫరా కింద కొన్ని మింగేశారు, చేసేశారు, కేంద్రం నుంచి నిధులు వాడేసి ఈ విధంగా ఆమ్యాం చేశారు అన్నట్టుగా ఏదో ఈయన ఒక పాయింట్ పట్టుకున్నాడు ఈయన. బట్ మేము తాటాకు చెప్పులకు మేము భయపడము, నువ్వు ఎప్పుడు వస్తావు, మేము గవర్నర్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం నీ అరెస్ట్కి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరోవైపు అదే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు,
చేస్తారా చేయరా చెప్పండి అన్నట్టుగా వాళ్ళు రెచ్చగొడతారు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లేదు కానీ నా చిన్నప్పుడు ఎక్కువ కనుగోరు అబ్బా మనం పిచ్చోళ్ళ మాట్లాడుకుంటాం కానీ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో వాళ్ళు ఒకటేనబ్బా ఎవరు అధికారం ఉన్నా అందరి ఎవరెవరు పనులు అంటే అవుతాయని ఇప్పుడు అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందంటారా? ఇప్పుడు ఒకటే అంటారా? తెలీదు అది చెప్పలేం. ఇప్పుడు మీరే అన్నారు కన్నా వాళ్ళు ఏమన్నాను? వాళ్ళు వాళ్ళు ఒకటే. ఆహా నా చిన్నప్పుడు అలా అనుకునేవారు అంటున్నారు. క్లారిటీగా వినండి మీరు. ఓకే. నా చిన్నతనంలో రాజకీయ నాయకులు వాళ్ళు ఒకటేరా ఎవరు అధికార పక్షంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అందరి పనులు అయ్యేవి. ఓకే. అలా ఉండేది ప్రభుత్వం అంటే. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎడమొహం పెడమొహం స్థాయికి వెళ్ళిపోయింది. గత 5 ఏళ్ళు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఎంత ప్రతిపక్షం పడకపోయినా ఎదురు పడితే నమస్కారం చెప్పుకునేవారు. ఇప్పుడు అది లేదు. మొహం చాటేస్తున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నాను. కాబట్టి ఎవరు పతనంకి ఎవరు పావులు కదుపుతున్నారో, ఎవరు అరెస్ట్‌కి ఎవరు ప్లాన్లు వేస్తున్నారు అనేది చెప్పలేం. ఓకే. కాబట్టి ఎవరు కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు మాట్లాడతారు. ఈయనేమంటాడు మీ అమృత కోసం మేము